బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. కాసేపట్లో సరిహద్దు పరిస్థితులపై హోంమంత్రి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ 2.0 పై వరుస సమీక్షలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అలాగే త్రివిధ దళాధిపతులతోనూ రాజ్నాథ్ సింగ్ సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. పరిస్థితులకు సంబంధించి సరిహద్దు పరిస్థితులకు సంబంధించి అమిత్ షా సైతం సమీక్ష నిర్వహిస్తున్నారు. అంటే వాస్తవ పరిస్థితులు ఏంటి, ఏ విధంగా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల నడుమ అక్కడ నెలకొన్న పరిస్థితికి సంబంధించి కూడా ప్రధానికి మోదీకి వివరిస్తూ ఉన్నారు. ఈ సమీక్ష సమావేశంలో విమానాశ్రయాల భద్రతా ఏర్పాట్లపై కూడా హోంమంత్రి అమిత్ షా సమీక్షిస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ 2.0 పై వరుస సమీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా జనాలు ఎక్కువగా తిరిగే ప్రాంతాలు, ఇటు విమానాశ్రయాలు కావచ్చు, అలాగే ఇప్పటికే IPL 2025 సైతం నిరవధికంగా వాయిదా వేశారు. ఎందుకంటే ప్లేయర్స్ భద్రత అలాగే సామాన్య ప్రజలు సైతం అనేక మంది స్టేడియానికి వస్తారు కాబట్టి వాళ్ళందరి భద్రతను దృష్టిలో పెట్టుకుని BCCI కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. మరోవైపు సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు అలాగే అక్కడ నెలకొన్న సిచ్యుయేషన్ కి సంబంధించి కూడా ప్రధాని మోదీతో సమీక్ష సమావేశం కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ 2.0 పై గత కొద్ది రోజులుగా కూడా అంటే ఎప్పటికప్పుడు సమీక్షలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ త్రివిధ దళాధిపతులతోనూ రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, హర్ష, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఢిల్లీలో ప్రతినిత్యం కూడా నేతలంతా బిజీగా గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ప్రధానితోటి భేటీ అవ్వడం జరిగింది. త్రివిధ దళాధిపతులు రాజ్నాథ్ తోటి భేటీ అయ్యారు. అయితే మరి కాసేపట్లోనే ఇటు BSF, CISF అధికారులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి భేటీ కానున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్లను లక్ష్యంగా చేసుకొని దాడులు జరగవచ్చన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ప్రస్తుతం BSF, CISF అధికారులతోటి ఆయన అమిత్ షా మరి కాసేపట్లో భేటీ కానున్నారు. అయితే ఈ ముగ్గురు భేటీల వెనకాల కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయాన్ని, అదేవిధంగా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టే అంశాలతో పాటు ఏదైతే సరిహద్దు వెంట ఉన్న గ్రామ ప్రజలను రక్షించుకునే ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ మాత్రం ప్రతినిత్యం భారత్తో కయ్యానికి కాలు దూవుతున్న నేపథ్యంలో సరైన రీతిలోనే భారత్ పాకిస్తాన్కి బుద్ధి చెప్తుంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్లో నెలకొన్న పరిస్థితులు వాటిపైన కూడా త్రివిధ దళాధిపతులతోటి రాజ్నాథ్ సింగ్ చర్చించినట్టుగా కూడా సమాచారం ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో పాకిస్తాన్ మరిన్ని దాడులకు పాల్పడితే ఏ విధంగా తిప్పికొట్టాలన్న దానిపైన కూడా కొంత వ్యూహరచన చేస్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. అయితే ఎప్పటికప్పుడు ప్రధాని అమిత్ షా ఈ యొక్క సమీక్షలను కూడా పూర్తిగా తెలుసుకుంటున్నారు. అధికారులు ఎటువంటి సమాచారాన్ని ఇస్తున్నారు, అక్కడ సరిహద్దుల వెంట ఉన్న పరిస్థితులు, సాధారణ పౌరులు ఎవరైనా చనిపోయారా, మిలిటరీకి సంబంధించిన జవాన్లు ఎవరైనా చనిపోయారా అన్న దానిపైన కూడా ఎప్పటికప్పుడు ఆయన ఆ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రాణ నష్టం జరగకుండా పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పాలన్న ఏకైక లక్ష్యంతో ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇంకా కూడా పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్ర స్థావరాలన్నింటినీ కూడా మట్టుబెట్టే దిశగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అయితే ఇంకా కొనసాగుతుంది అనేది కూడా మనకు చాలా స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ఈ యొక్క యుద్ధం తర్వాత అంటే నిన్న పాకిస్తాన్ చేసిన అయితే రాడర్స్కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మిసైల్స్ను, డ్రోన్లను ప్రయోగించి భారత్లో కొంత అలజడి సృష్టించాలని ప్రయత్నం చేసినప్పటికీ మన వద్ద ఉన్న S-400 అది సమర్థవంతంగా వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేయగలిగింది. అయితే ప్రస్తుతం భారత్ పాకిస్తాన్కు దీటైన సమాధానం చెప్తున్నప్పటికీ పాకిస్తాన్ నుంచి అదే రీతిలో కూడా ఇంకా దూకుడు చర్యలు అయితే చేపడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలన్న ఏకైక లక్ష్యంతో అయితే ప్రస్తుతం త్రివిధ దళాలు అయితే వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా రక్షణ శాఖ మంత్రికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ పైన ఇటు ఇస్లామాబాదు, లాహోరు, కరాచీ వంటి ప్రధాన నగరాల పైన కూడా భారత్ విరుచుకుపడ్డప్పటికీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఆపకపోవడం, ఉగ్ర స్థావరాలపైన భారత్ దాడి చేసిన తర్వాత కూడా వాళ్ళందరినీ కూడా సాధారణ పౌరులుగా చూపించే ప్రయత్నం చేయడం వంటి ఈ చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఉగ్రవాదిని అంతమొందించే వరకు ఈ ఆపరేషన్ సింధూర్ అయితే కొనసాగే పరిస్థితే ప్రస్తుతం మనకు కనపడుతుంది.
ఎస్ గోపి, అంటే ఇప్పుడు ప్రెసెంట్ సరిహద్దుల వద్ద నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? ఎందుకంటే నేను రాత్రి కూడా మరోసారి డ్రోన్ అటాక్ చేస్తే భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న అప్డేట్స్ ఏంటి? రైట్, ఈరోజు ఉదయం కూడా ఊరి వద్ద ఒక డ్రోన్ని పాకిస్తాన్ లాంచ్ చేయగలిగింది. అందులో ఒక సాధారణ పౌరుడు చనిపోవడం జరిగింది, ఒక ఇద్దరు గాయపడడం జరిగింది. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఈ పాకిస్తాన్ దాడులను ఏ విధంగా తిప్పికొట్టాలన్న ఒక వ్యూహంతో అయితే భారత ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజలను ఇప్పటికీ ఖాళీ చేయించారు. అయినప్పటికీ కూడా సరిహద్దు గ్రామాల్లో ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ ఈ యొక్క కాల్పులకు పాల్పడుతుంది. మిసైల్స్ తోటి, పిరంగులతోటి సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా సరిహద్దు గ్రామాల్లో ఉన్న నివాసానికి ఉన్న ఇండ్లన్నీ కూడా ధ్వంసమవుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా కొద్దిసేపటి క్రితమే భారత ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని చూస్తే కనుక పాకిస్తాన్ చివరి వరకు కూడా భారత్ తోటి ఈ యొక్క పోరాడాలన్న యోచనతోటే ముందుకు వస్తున్నట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని దీటైన రీతిలో ఏ విధంగా తిప్పికొట్టాలన్నదే ఇప్పటికే త్రివిధ దళాధిపతులు, అదేవిధంగా కేంద్ర జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ తోటి మరొక వైపు సిఐఎస్ఎఫ్, ఎందుకంటే ఎయిర్పోర్ట్స్కు సంబంధించి దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్నిటి భద్రత కూడా సిఐఎస్ఎఫ్ చూస్తుంది. కాబట్టి బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ అధికారులతోటి, అదేవిధంగా డీజీలతోటి కూడా అమిత్ షా భేటీ కానున్నారు. దాంట్లో కూడా చాలా కీలక అంశాలపైన చర్చ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. వరుస భేటీలతోటి ఇటు ఢిల్లీ పెద్దలైతే బిజీగా గడుపుతున్న పరిస్థితి ఉంది. కేంద్ర హోంశాఖ, అదేవిధంగా రక్షణ శాఖ, ప్రధానమంత్రి ముగ్గురు కూడా ఎప్పటికప్పుడు బార్డర్లో ఉన్న పరిస్థితిని సమీక్షలు జరుపుతూ ఉన్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఎప్పటికప్పుడు తెలుసుకొని కీలక సమాచారాన్ని తీసుకున్న తర్వాత కొన్ని సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అయితే పాకిస్తాన్కి బుద్ధి చెప్పే దిశగానే భారత్ అడుగులు వేస్తుంది. యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపే పరిస్థితి అయితే లేదు. ఇప్పటికే భారత్ శక్తిని చవిచూసిన పాకిస్తాన్ రానున్న రోజుల్లో ఇంకా ఏ దేశాల సహాయం కోరనున్నది అనేది కూడా ఈ విదేశాంగ కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు అంతర్గతంగా మన పౌరులను రక్షించుకుంటూనే పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి, అంతర్జాతీయంగా పాకిస్తాన్కి ఎటువంటి సహాయం అందకుండా చేయాలన్న ఒక వ్యూహంతో భారత్ చాలా పకడ్బందీగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. ఈ రోజు కూడా పాకిస్తాన్ మరి సాయంత్రం ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అనేది కూడా వేచి చూడాలి. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకైతే ఒక స్టేడియంస్ను కానీ, ఎయిర్పోర్ట్స్ను కానీ లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడవచ్చు అని కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తం అవడం జరిగింది. అదే అంశాన్ని కూడా బీసీసీఐ కూడా చెప్పడం జరిగింది. కీలక ప్లేయర్స్ను టార్గెట్గా చేసుకోవచ్చు అన్న కొంత ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చారు. మరొక వైపు ఎయిర్పోర్ట్స్ను కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి ఉంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ను కూడా మూసివేశారు. రాకపోకల పైన ప్రత్యేక రైళ్లను నడుపుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ వస్తున్నాం. రైళ్లకు సంబంధించి కూడా ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా పూర్తిగా రైళ్లను అయితే ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ఇప్పటికే విమాన సర్వీసులు రద్దయిన నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రయాణికులను సురక్షితంగా ఇతర ప్రాంతానికి వెళ్లే విధంగా రైల్వే శాఖ అయితే పూర్తి సంసిద్ధత అయిన పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. ఒకవైపు రైళ్లను ప్రత్యేకంగా నడుపుతూ ఉన్నారు, మరొక వైపు సరిహద్దు వెంట ఉన్న గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఆస్తి నష్టం జరిగిన దాదాపు ఎక్కడైతే ఊంచు లాంటి ప్లేసుల్లో కూడా పూర్తిగా ఆస్తి నష్టం జరిగిన పరిస్థితిని చూస్తూ వస్తాం. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని భారత్ పైన కాల్పులకు పాకిస్తాన్ పాల్పడుతూ ఉంది. దానికి దీటుగానే భారత్ ఆర్మీ కూడా దీటైన సమాధానం అయితే చెప్తుంది. మరి ఈ యొక్క 3 భేటీలు, వరుస భేటీలతోటి ప్రధాని, రక్షణ శాఖ మంత్రి, కేంద్ర హోంమంత్రి కూడా బిజీగా ఉన్న నేపథ్యంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నది కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొన్నది. హర్ష. రైట్, థ్యాంక్ యూ.